స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, శాంతిని, సమాధానాన్ని, స్వస్థత, విశ్రాంతిని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ శుభదినానికి కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. చాలాసార్లు మన ఇంటి వారే, మన బంధువులే, మన రక్త సంబంధికులే, మన ఫ్రెండ్సే, మనము నమ్మిన వారే మనకు శత్రువులైపోతూ ఉంటారు, దుష్టత్వంతో నిండి ఉంటారు. అలాంటి వారి చేతిలో నుండి మిమ్మల్ని విమోచించదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజముగా దుష్టుల చేతిలో నుండి, దౌర్జన్యం చేసేవారి చేతిలో నుండి, అక్రమముగా అన్యాయముగా మనల్ని వేధించే వారి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తానంటూ ఉన్నాడు. వారు భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరైనా సరే వారి చేతిలో నుండి విడిపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అని అంటూ ఉన్నాడు. బలవంతం చేసేవారు, ఇబ్బంది పెట్టేవారు, కష్టపెట్టేవారు, వారిది తప్పని తెలిసినా కూడా దౌర్జన్యం చేస్తూ మనల్ని కష్టపెడుతూ ఉంటారు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో భక్తులను ఎందరో ఇలాంటి కార్యాలు చేసి చూపించారు ప్రియులారా. అలాంటి టైంలో కూడా దేవుడు తన ప్రియబిడ్డల్ని వారి చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి విడిపిస్తూ వచ్చాడు. బలాత్కారుల చేతిలో నుండి విడిపించి విమోచించినట్లుగా గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది. అలాగే అపవాది యొక్క తొందరలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అపవాది కూడా దుష్టుడై ఉండి అనేకమైన విషయాల్లో మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. వ్యాధుల చేత, బాధల చేత, బలహీనతల చేత, మూర్ఛ వ్యాధుల చేత, దురాత్మ శక్తుల చేత, వాయు జబ్బుల చేత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపములు మనల్ని పడగొడుతూ ఉంటాడు. అట్టి శక్తుల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అలాగే బలాత్కారుల చేతుల నుండి కూడా విడిపించి విమోచిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో, మన సమాజంలో ఎక్కడున్నా సరే దుష్టుల దవడ ఎముకలు విరగ్గొట్టి ఆయనే మనకు విడుదల ఇవ్వబోతున్నాడు, విమోచించబోతూ ఉన్నాడు. మన నోట నవ్వు కలుగునట్లుగా మహిమ కార్యాన్ని దేవుడు చేసి చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి బలాత్కారం నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఉదాహరణకు ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను ఇంటికి బలాత్కారముగా రప్పించబడింది ప్రియులారా. అయితే దేవుడు ఘనకార్యం చేసి ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి ఆ కుటుంబంలో గొప్ప ఘనత, కీర్తి, ప్రభావం కలుగునట్లుగా వారి చేతిలో నుండి దేవుడు ఆ కుమార్తె విమోచించినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు. ఎందుకంటే నయమానుకు స్వస్థత, విడుదల, రక్షణ కలిగినప్పుడు ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని వారు ఎంత ప్రేమించుంటారో, ఎంత గౌరవించుంటారో, ఆ కుమార్తె ద్వారా ఆయన కలిగినటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషపడి ఉంటాడు ప్రియులారా. ఈలాగున పరిశుద్ధ గ్రంథం అంతటిలో దుష్టుల చేతిలో నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు, బలాత్కారుల చేతిలో నుండి కూడా
విడిపిస్తూ ఉన్నాడు. భక్తుల జీవితాల్లో అవే చేశాడు, మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు చేసి చూపిస్తున్నాడు. చాలామంది జీవితాల్లో దేవుడు ఇలాంటి ఘనకార్యాలు చేసి చూపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఇట్లాంటి కార్యాలు మనం అనుభవించినప్పుడు సంతోషంగా దేవుని మహింపరుస్తూ సాక్ష్యం పలుకుతూ ఉంటాం. చాలామంది దేవుని సన్నిధిలో ఇలాంటి సాక్ష్యం పలుకుతూ ఉంటారు. చాలా దౌర్జన్యం చేయబడ్డాను, చాలా అన్యాయం చేయబడ్డాను, అయినా దేవుని యొక్క కృప ద్వారా దేవుడు అలాంటి వారి చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు, నన్ను విమోచించాడని దేవుని సన్నిధిలో అనేకులు సాక్ష్యం పలుకుతూ ఉంటారు. ప్రియులారా, ఈలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప విడుదలను అలాగే విమోచనను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో వస్తున్న వ్యాధులైన, బాధలైన, బలహీనతలైన, ఎలాంటి తొందరలైన, అప్పులైన, కేసులైన, గొడవలైన, అల్లరులైన, ఆర్థిక ఇబ్బందులైన ఏవైనా సరే తప్పకుండా వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి విమోచిస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట మనమందరం కూడా దుష్టుని చేతుల నుండి విడిపించబడదు గాక, బలాత్కారుల చేతుల నుండి మనమందరం విమోచింపబడదు గాక, అపవాది యొక్క కుయుక్తుల నుండి తప్పించబడదు గాక, దేవుని చేత రెట్టింపు ఆశీర్వాదములు పొందుదము గాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని అందరినీ తృప్తిపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీ ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా నా తండ్రి, ఈ శుభదినాన ఈ మాటలు వినబడాలందరికీ దీవెన దయచేయండి. నిజముగా మమ్మల్ని అందరినీ కూడా దుష్టుల చేతుల నుండి విడిపించిన దేవుడు మీరే, బలాత్కారుల చేతుల నుండి విమోచించిన దేవుడు మీరే. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు చేసిన సకలమైన మేలుల ఉపకారాలను బట్టి కీర్తిస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రియబిడ్డలకు ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్యా వ్యాధి, పైల్స్ వ్యాధి, రక్తస్రావ రోగము, గడ్డలు, కురుపులు, పుండ్లు, గాయములు సమస్తమును కూడా గద్దిస్తున్నాను. పరిపూర్ణ విడుదల, విశ్రాంతి ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో మీ బిడ్డను తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామనికి స్తుతులు చెల్లిస్తూ ఈ శుభదినాన తండ్రి, ఈ దినము బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం దయచేయమని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.